హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. చాక్లెట్స్ కేక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఇక పిల్లల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడు బయట కొని తెచ్చి పెట్టేయకుండా ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్గా ఇంకాస్త ఎక్స్ట్రా ప్రేమతో మీ పిల్లలకి నేను చెప్పినట్లుగా చాక్లెట్స్ పంకిన్ కేక్ చేసి పెట్టేయండి. ఎక్స్ట్రా టేస్ట్ తో పాటు కాస్తలో కాస్తైనా హెల్తీ ఫుడ్ అందించాము అనే సాటిస్ఫాక్షన్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఒక కప్పు పంచదారని మిక్సీ పట్టి ఇలా మెత్తని పౌడర్ చేసి ఉంచండి. ఇప్పుడు చాక్లెట్ల కోసం 50 గ్రాముల పల్లీలని 10 గ్రాముల నువ్వులని ఇలా విడివిడిగా డ్రై రోస్ట్ చేసి ప్లేట్లో పోసి విడివిడిగానే బాగా చల్లారనివ్వండి. ఈలోపు కేక్ బ్యాటర్ కోసం చక్కని మంచి గుమ్మడికాయని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి విత్తనాలన్నీ తీసేసి ఇలా లావుగా ఉండే గ్రేటర్తో కప్పు బావు తురుము అయ్యేంత వరకు తురమండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు గుమ్మడికాయ తురుము, 1 కప్పు బెల్లము, పావు కప్పు పంచదార పొడి, 2 గరిటెల పెరుగు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయండి. ఇలాగా ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల గోధుమ పిండిని, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, పావు స్పూన్ వంట సోడా వేసి ఇంకొకసారి అంతా కలిసేలా మిక్సీ పట్టండి. ఇలాగనమాట. ఇప్పుడు దీనినంతటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పావు కప్పు గుమ్మడికాయ తురుముని వేసి 1/2 కప్పు పాలని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయలో మన బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి కావలసిన మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మీ పిల్లల మేధాశక్తిని పెంచడంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మూత పెట్టి ఓ 15 నిమిషాలు అలా వదిలేయండి. ఈలోపు చాక్లెట్స్ కోసం వేయించి చల్లార్చుకున్న పల్లీల్ని పొట్టు తీసి మిక్సీ జార్లో పల్లీలు, నువ్వులు వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టండి. తర్వాత 2 స్పూన్ల పంచదార పొడి, 1 స్పూన్ నెయ్యి వేసి ఇంకో తిప్పి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని చాక్లెట్ మౌల్స్ లో ఇలాగా సగం వరకు పెట్టుకోవాలి. ఇలా అన్నిట్లో పెట్టుకున్నాక ఓ 15 నిమిషాల పాటు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇప్పుడు కేక్ కోసం మందపాటి గిన్నెలో రాక్ సాల్ట్ లేదంటే ఇసుక వేసి ఒక స్టాండ్ కూడా వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు మీరు ఎందులో అయితే కేక్ ని బేక్ చేయాలి అనుకుంటున్నారో ఆ గిన్నెలో ఇలాగా బటర్ పేపర్ వేసుకుని కేక్ బ్యాటర్ ని ఇందులో పోసి గుమ్మడి గింజల పప్పులు, రైసిన్స్ తో చాలా చక్కగా ఇలా గార్నిష్ చేసి ఆల్రెడీ ప్రీ హీట్ లో ఉన్న గిన్నెలో ఈ గిన్నెను పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఇంకో 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి. తర్వాత పుల్లతో గుచ్చి చూస్తే ఇలా అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హీట్ కి అలాగే ఇంకో 15 నిమిషాలు స్టవ్ మీదే ఉంచేయండి. ఇప్పుడు చాక్లెట్ కోసం డార్క్ చాక్లెట్ ని ఇలా చాప్ చేసి ఉంచండి. ఒక గిన్నెలో వాటర్ పోసి ఇంకో గిన్నెలో తరిగిన చాక్లెట్, 1 స్పూన్ పంచదార పొడి వేసి ఇలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్ ని బాగా కరిగించండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన మౌల్స్ తీసి అందులో ఈ చాక్లెట్ సిరప్ పోసి పైన ఇలా నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేయండి. దీనిని ఫ్రిడ్జ్ లో ఒక నైట్ అంతా ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ కి కేక్, చాక్లెట్స్ రెడీ. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.